నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తన ఊరిలో ప్రవహిస్తున్న నది, తన ఊరిలోని చెరువు, వీటన్నిటినీ కూడా పరమ సంతోషంతో అనుబంధంతో అనుభవించగలిగిన వాడు మనిషి ఒక్కడే. అవి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం. ఆయన తనంత తానుగా కొన్ని అనుబంధాలు ఇచ్చాడు. మొట్టమొదటిది తల్లిదండ్రులతో అనుబంధం, ఆ తరువాత రక్త సంబంధం, తోడ పుట్టిన వాళ్లతో ఏర్పడుతుంది. అది ఇక ఆ తర్వాత జీవితంలో పెంచుకుందామంటే వచ్చేవి కావవి. దేశే దేశే కళత్రాణి దేశే దేశీ చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి అత్ర భ్రాత సహోదర అంటాడు రాముడు. ఏ దేశం వెళ్ళినా భార్య దొరికి వివాహం చేసుకోవచ్చు, ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు. ఎక్కడో ఏమండి మీరు మేము బంధువులు అని ఎవరైనా దొరకచ్చు, కానీ నా తోడ పుట్టినవాడు నా తోడ పుట్టినది అన్నది మాత్రం ఈ జన్మకి ఓ ముగ్గురో నలుగురో నాతో కలిసి పుట్టిన వాళ్ళు ఏకోదరులు ఎవరో, ఏ తల్లి కడుపులో మేము నలుగురం కలిసి పడుకుని బయటికి వచ్చామో వాళ్ళమే. అది అపురూపమైన సంబంధం, అది రక్త సంబంధం. ఆ చెల్లికి అన్నయ్య అని పిలవడంలో ఎంత ప్రేమో అసలు. అన్నయ్య 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 అని ఒకటికి 4 మాటలు అంటుంటే, ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి అని ఎవరో పక్క వాళ్ళు వస్తే మా అన్నయ్య అని చెప్పదు, ఇలా చెయ్యి పట్టుకుని మా అన్నయ్య అంటాడు. భాగవతంలో కూడా కంసుడు అంత దుర్మార్గుడై దేవకీదేవికి పుట్టిన సంతానాన్ని చంపడానికి వస్తే అన్నయ్య అన్నయ్య అని 4 మాటలంటే వదిలేస్తాడనుకొని అన్నవు నీవు చెల్లెలికి అని అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విని మాలిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటూ ఏమీ లేకపోనివ్వండి, ఆ అనుబంధాలు అలా ఉంటాయి. ఒక తాత గా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం మనవలతో ఆడుకోవడం. మనవలకి ప్రత్యేకించి 2వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వచ్చే లోపల వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకొని తాతగారు చెప్పేటటువంటి కథలు, అవి విని మనవడు పొందేటటువంటి స్ఫూర్తికి తాతగారు దూరం అయిపోతే, తాతగారు అది కోల్పోతే, మీరు ఏ కారణమైనా చెప్పండి, మనవడు తాతగారి దగ్గర లేకపోతే ఈశ్వరుడి తప్ప నా తప్ప? ఆయన మనవణ్ణి ఇచ్చాడు, కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ మనవణ్ణి నా దగ్గర పెట్టుకోలేకపోవడం, ఆ మనవడితో మాట్లాడలేకపోవడం పెద్ద దురదృష్టం కదూ. అది మనిషి తప్పిదం. నీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. పూర్వం ఏ పల్లెటూరు వెళ్ళినా పేరు పెట్టి పిలుచుకునేవారు కాదు, బావా ఇలా రా అనేవారు. అందుకే నేరాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఆ అనుబంధాల వల్ల అంత ప్రేమ ఉండేది. ఆ అనుబంధాలు మటుమాయం కాకూడదు. ఋషులు దార్శనికులు, దేవతలు దార్శనికులు. ఏమో రాబోయే కాలం ఎలా ఉంటుందో బహుశः ఇది ఆలోచించారు దేవతలు. మనని చూసి వీళ్ళు నేర్చుకుంటారనుకున్నాడో ఏమో. అన్నయ్య నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు, నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా, ప్రేమతో నేను వండి పెడతానంది యమున. మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే? పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో, ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ కబుర్లు చెప్తూ ఇంకొంచెం తిననయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది. తిన్నాడు. ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. మరి దేవతా సంబంధం కదూ, వరం ఇవ్వాలి. ఆవిడ మనందరి కోసం ఓ వరం అడిగింది. అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకొని ఈ తిథి నాడు ఏ అన్నయ్యని ఏ తమ్ముణ్ణైనా సరే, ఏ అక్క అయినా ఏ చెల్లైనా ఇంటికి పిలిచి అన్నం పెడితే ఆ అన్నం తిన్నందుకు ఆ అన్నకి కానీ తమ్ముడికి కానీ అపమృత్యు దోషం లేకుండా చెయ్యన్నయ్యా. తప్పకుండా ఇస్తానమ్మా అన్నాడు. అంతేకాదమ్మా, నీలాంటి చెల్లెలు ఉన్నందుకు పొంగిపోతున్నాను, విశాల హృదయంతో అడిగావు. ఇలా పెట్టిన చెల్లికి మంగళసూత్రానికి ఇబ్బంది రాదమ్మా, సౌమాంగల్యంతో ఉంటుంది, వరం ఇస్తున్నానన్నాడు.